అసలు లెర్నింగ్ స్టేజ్లో పిల్లలు ప్రతి విషయాలు ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా అతనికి ఎక్కడైనా క్రైమ్స్ చేసిన నేపథ్యం లేదు, అలాంటి సర్కిల్ కాదు, అలాంటి గ్యాంగ్లో తిరగలేదు, అలాంటి కుటుంబ నేపథ్యం కూడా కాదు. అలాంటి ఒక అబ్బాయి డబ్బుల కోసం, ఈజీ మనీ కోసం, అప్పటికప్పుడు అవసరాలు తీరడం కోసం అటెంప్ట్ చేసిన మాట నిజం. అయితే మనం ఈ కేసులో గమనించాల్సింది ఏంటంటే కనిపించిన పక్కింటి అమ్మాయిని విచక్షణారహితంగా గొంతు కోసేయగలిగాడు. ఈ గొంతు కోయడం అనేది సపోజ్ ఎందుకు జరిగి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నానంటే షీ నో హిమ్, పక్కింటి అబ్బాయిని తెలుసు, అమ్మాయి ఉంటుందని తను ఊహించలేదు. ఆ అమ్మాయి కేకలేసింది, ఈ అమ్మాయి బతికిందంటే తప్పనిసరిగా నా గురించి చెప్పేస్తుంది, దొంగతనం చేశానని తెలిసిపోతుంది, పలానా వాడని తెలిసిపోతుంది. ఆ తర్వాత తల్లిదండ్రులు చచ్చిపోవచ్చు, వాడు చచ్చిపోవచ్చు, జైలుకి పోవచ్చు, అవమాన భారం భరించలేకపోవచ్చు అన్నీ ఉంటాయి కదా. వాడు కంప్లీట్ కన్ఫ్యూజన్ గురైపోయి అమ్మాయిని చంపడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఇక్కడ పొట్టలోనే 18 పోట్లు ఎందుకు పొడిచాడు? అంత కసి అంటే ఎవరి మీద? అంటే నాకు ఒకటి చిన్న డౌట్ మేడం, దొంగతనానికే కదా వెళ్ళాడు, మరి కత్తి ఎందుకు తీసుకెళ్ళాడు? కత్తి యాక్చువల్లీ నేను అదే చెప్తున్నా. ఈ ప్రొసీజర్స్లో వాడు ఏదైతే ఒక థెఫ్ట్ గురించి స్టడీ చేసిండో వాడు నోట్ చేసుకున్నాడు. సపోజ్ ఏమైనా ఎవరైనా చూస్తే అటాక్ చేస్తే అన్నదాన్ని అతను ప్రివెన్షనల్గా ముందుగానే ఊహించి ప్లాన్ చేశాడు. పక్కా ప్లాన్. ఈ ప్లాన్ ఎక్కడి నుంచో చూసి అతను నేర్చుకున్నటువంటి ప్లాన్. ఈ ప్లాన్ కోసము వాడి ప్రొటెక్షన్ కోసం వాడు కత్తి తీసుకెళ్ళాడని అర్థమవుతుంది. బట్ నేనేం ఇన్వెస్టిగేట్ చేయలేదు, మనం ఇన్వెస్టిగేట్ చేసి కాదు, అతని కుటుంబ నేపథ్యం, అతని నేపథ్యాన్ని చూస్తే మనకు అలా అనిపిస్తుంది. ఆ తర్వాత వాడు ఏం చేసిండు, వాడు అమ్మాయి అరవటం వల్ల, అమ్మాయి అరిచి కేకలేస్తే వచ్చేస్తారని మీద పడి గొంతు కోసాడు. గొంతు కోసిన తర్వాత చాలా కేసెస్లో అటెంప్ట్స్ చేసి వచ్చేసిన తర్వాత వాళ్ళు రికవర్ అవుతారు. రికవర్ అయ్యాక విషయాలు బయటకు వస్తాయి. ఇవన్నీ కూడా వీడు స్టడీ చేస్తున్నాడు. ఓకే, ఈ విషయాలు కూడా అతను స్టడీ చేస్తున్నాడు. ఎటు దొరకకుండా ఎలా బయటపడాలనే దాన్ని కూడా అతను స్టడీ చేశాడు. ఆ అమ్మాయి మళ్ళీ బతికి బట్టగట్టిందంటే డెఫినెట్గా నన్ను చూపిస్తుంది, నన్ను ఐడెంటిఫై చేస్తుంది. వాడు ఎటువంటి పరిస్థితుల్లో దొరకాలి అనుకోవట్లేదు. అక్కడ చూస్తే ఆ టైంలో 15 ఏళ్ల కుర్రాడు నిజంగా చాలా ప్యానిక్ అయిపోతాడు, చాలా భయాందోళనకు గురవుతాడు, చాలా క్రూరంగా కూడా మారిపోతాడు. అంటే మేడం ఇప్పుడు సహజంగా పిల్లలు ఒక రకమైనటువంటి ఇదిలో ఉంటారు. ఒకటి చూసినప్పుడు ఏదైనా ఒక క్రైమ్, ఇప్పుడు మీరు అన్నట్టు క్రైమ్ చూసినా కూడా టీవీలో చూడడం వేరు, మన సెల్ ఫోన్ ఆర్ టీవీ వాట్ ఎవర్ ఇట్ మేబీ చూడడం వేరు. కానీ డైరెక్ట్గా వచ్చినప్పుడు ఆ అమ్మాయిని గొంతు కోసిన తర్వాత ఆ బ్లడ్ అదంతా చూసినప్పుడు ఆ వయసుకి ఇదేదో జరిగిపోయిందని ఒక రకమైన భయం అయితే వస్తుంది కదా. ఆ భయం అసలు ఆ పిల్లల్లో కలిగిందంటారా? మరి ఆ భయంలోనే 18 పోట్లు పొడిచాడా? అయి ఉండొచ్చు కూడా, అది కూడా నిజం అయి ఉండొచ్చు. ఎందుకంటే అతనికి హీ లెర్న్డ్ దట్ క్రైమ్ ఎలా చెయ్యాలనేది ప్రాక్టీస్ చేసుకున్న క్రమంలో ఏ విక్టిమ్ అయినా దొరికితే ఖచ్చితంగా చంపేస్తారు. మేము అంతకుముందు కూడా రేప్ విక్టిమ్స్కి ఉరిశిక్షలు గురించి వ్యతిరేకించాం. రేప్ విక్టిమ్ కనుక ఉరిశిక్ష అంటే డెఫినెట్గా చంపేస్తాడు, రేప్తో ఆపడు. దాన్ని కూడా మేము వ్యతిరేకించాం. ఏ ఒక్క మనిషికి ఉరిశిక్ష వేయడం వల్ల మనకు ఫలితం లాభాలు లేనప్పుడు, మార్పులు రానప్పుడు ఒక ప్రాణం తీయడం కన్నా ఆ ప్రాణాన్ని మార్పు కోసం ప్రయత్నించడం అన్నది మంచి పద్ధతి అన్న విషయంలో మేము వ్యతిరేకించాం. కానీ మేడం ఇక్కడ మీరు ఇప్పుడు ఉరిశిక్షను వ్యతిరేకించారు, సమంజసమే. ఆ ఉరిశిక్ష అనేది ఉంటే చంపేస్తారేమోనన్న భయంతో క్రైమ్ రేట్ తగ్గే అవకాశం లేదంటారా? లేదండి, లేదు. ఎందుకంటే భారతదేశంలో మనం చాలా విషయాల్లో చూస్తున్నాం. ఇవాళ మీరు పేపర్లో చూస్తున్నాం అని చెప్పారు ఇంట్రోలో. పేపర్లో ఏం చూడట్లేదు? ఎమ్మెల్యే ఎంత స్కామ్ చేశాడో చూస్తున్నాం, ఏ మర్డర్ కేసులో ఎమ్మెల్యే ఇరుక్కున్నాడో చూస్తున్నాం. ఇవాళ ఒక వ్యాపారవేత్త ఎంత ముంచేశాడో, ఎన్ని బ్రిడ్జులు కూల్చేశాడో చూస్తున్నాం. వీటన్నిటి తర్వాత అందరూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు, గౌరవ మర్యాదలతో తిరుగుతున్నారు, సేఫ్గా తిరుగుతున్నారు. జైలుకు వెళ్ళినా బెయిల్ మీద బయటకు వస్తున్నారు. బయటకు వచ్చాక వాళ్ళు అదే చెప్తున్నారు, మేము తలుచుకుంటే ఏమన్నా చేయగలం అనేది కూడా చెప్తున్నారు. వీటన్నిటిని పిల్లలు నేర్చుకుంటారు, డెఫినెట్గా నేర్చుకుంటారు. ఒక తప్పు చేస్తే డెఫినెట్గా దొరికిపోతారు అన్న కాన్ఫిడెన్స్ ఎవరికీ లేదు. ఒక తప్పు చేస్తే బయటపడచ్చు అన్నది ఈ దేశంలో స్ప్రెడ్ అయిపోయింది. సో ఎలా బయటపడాలన్న దాని మీదనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారు నేరస్తులు. సో ఇక్కడ అతను సగం భయము, సగం ఎలాగైనా బయటపడాలన్నటువంటి ఆ సిచ్యువేషన్లో, ఆ కండిషన్లో వాడు అంత దారుణంగా మళ్ళీ అమ్మాయి బతికి బట్టగడుతుంది అన్న ఏ పరిస్థితుల్లోనూ దొరకకూడదు. లేకపోతే
ఒక మనిషిని, సాటి మనిషిని పొడుస్తుంటేనే మనం చూడలేం. పైగా బాగా తెలిసి పరిచయం ఉండి ఉన్నప్పుడు అసలు అట్లా ఎలా చేయగలుగుతారు? అది అతని ఉద్దేశం ఏంటంటే, నేను అనుకోవడం తప్పనిసరిగా ఈ ఇష్యూ నుంచి బయటపడాలి, నేను దొరకకూడదు అనేది, ఇంకా చాలా నేరాలు చేయాలి, నేను ఎన్నైనా నేరాలు చేసుకుంటూ పోవాలనేటువంటి కండిషన్కి అతను వచ్చేసి ఉంటాడు. మెంటల్ కండిషన్ ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. అందుకే చక్కని తెలిసిన ఒక అమ్మాయి, పక్కింటి అమ్మాయిని కూడా అంత దారుణంగా చంపగలరు. పైగా చిన్నపిల్ల, అతనికంటే కూడా చిన్నపిల్ల. అవునండి. ఇప్పుడు ఆ పరిస్థితిలో మేడం చాలామంది సమాజంలో వినిపిస్తున్న మాట చెప్తున్నాను. ముందు సెల్ ఫోన్ దొరికినప్పుడు తల్లిదండ్రులు ఏ రకంగానూ ఆ పిల్లాన్ని దండించే ప్రయత్నం చేయలేదు అనేది వాళ్ళ వాదన. లోపల ఏం జరిగింది అనేది మనకు తెలియదు. ఇప్పుడు ఇంత విషయం జరిగితే 18వ తారీఖు జరిగింది, 22వ తారీఖు బయటకు వచ్చింది. ఇన్ని రోజుల్లో దాదాపు ఒక 5 రోజులు కదా జరిగిన రోజుకి వచ్చిన రోజుకి, ఈ 5 రోజుల కాలంలో ఏ ఒక్క నిమిషంలో కూడా ఇది ఆ పిల్లవాడి యొక్క తల్లికో తండ్రికో తెలిసే అవకాశం ఉందా లేదా, నిజంగానే తెలియలేదా, తెలిస్తే కన్న మమకారంతో దాచిపెట్టారా? తెలియకుండా ఉండే అవకాశం ఉంది, తెలిసినా దాచిపెట్టేసే అవకాశం ఉంటుంది. అది సహజంగా జరిగే విషయం అండి. ఎందుకంటే నేను ఇందాక కూడా చెప్పాను, అతనికి ఏం నేర చరిత్ర, పెద్ద నేరాలు చేస్తారు అన్నది లేదు. ఒక గ్యాంగ్లో, ఒక చెడ్డి గ్యాంగ్లోనో దేంట్లోనో మెంబర్ ఏం కాదు. తన బిడ్డ ఈరోజు తప్పు చేస్తే రేపు బాగుపడతాడన్న ఆశతోటి అందరికీ ఉంటుంది. కావాలని వాళ్ళు క్లోజ్ చేస్తారు. చాలామంది సామాజిక బాధ్యత ఉన్న వాళ్ళు పట్టుకెళ్ళిపోయి అప్పగిస్తారు కూడా. అలా కాదని కూడా చెప్పలేం. బట్ తెలిసి ఉండొచ్చు, వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు. సహజంగా చేస్తారు అట్లాంటివి కూడా. పిల్లల భవిష్యత్తుని వాళ్ళు ఒకవేళ అబ్బాయి కాలు పట్టేసుకుని నేను మారిపోతానని కూడా అంటే నమ్ముతారు కదా, తల్లిదండ్రులు నమ్ముతారు కదా. సో ఆ అబ్బాయిని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేశారు అన్న దాన్ని మనం అంత ఈజీగా చెప్పలేం. ఎందుకంటే ఈ రోజుల్లో నేను మూలాల వైపు ఆలోచించి మాట్లాడితే, ఒక సినిమాలో కనిపించే ఒక కథానాయకుడిని ఏమంటున్నావు అంటే హీరో అంటున్నావు. హీరో ఇన్ ద సెన్స్ నువ్వు హీరోరా అంటే యు ఆర్ గ్రేట్ అని అర్థం. సో ఎవరైతే గ్రేట్ అని అనిపించుకుంటారో, చివరాఖరికి విన్ అయిపోయి చప్పట్లు కొట్టించుకుంటారో, ఆ క్యారెక్టర్స్ పిల్లలకి రోల్ మోడల్స్ అవుతాయి. ఆ రోల్ మోడల్స్ ఏం చేస్తున్నారు, అమ్మాయిల వెంట పట్టి టీచ్ చేస్తున్నారు, అమ్మాయిలని వేధిస్తున్నారు, తర్వాత దొంగతనాలు, ముఠాతనాలు కూడా చేసి కూడా హీరోలుగా చలామణి అవుతున్నారు. చలామణి అయ్యాక వాళ్ళు ఆనర్ అవుతున్నారు. మరి సొసైటీ ఏం నేర్పిస్తుంది అతనికి? వీఆర్ బ్లేమింగ్ పేరెంట్స్ చెప్తారండి. నాకు తెలిసిన ఒక 2, 3, 4 సంఘటనలో తల్లి మీదకి తిరగబడి కొట్టిన వాళ్ళు ఉన్నారు. తల్లి చెప్పిన కట్టడి నచ్చక అసలు క్రికెట్ ఆడడానికి వెళ్ళొద్దు అంటే తల్లి మీద విపరీతమైన తిరుగుబాటు చేసిన వాళ్ళు. మీరు ఇప్పుడు ఈ కేసు అంటే నేను ఇంకో కేసు గురించి చెప్తాను మేడం. ఇది కూడా మీకు ఐడియానే ఉంటుంది. మనం 1 month బ్యాక్ చూసాం. జహీరాబాద్ సమ్ ఏరియాలో ఒక అమ్మాయి ఇట్లనే 15-16 ఏళ్ళ అమ్మాయి తన ఫ్రెండ్తో కలిసి వాళ్ళ అమ్మని కొట్టేసి ఆవిడ చనిపోలేదని మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళు వెనక్కి వచ్చి ఆవిడని చంపడం, తర్వాత చిన్న పాప, ఒక 5 ఏళ్ల పాప ఇది రివీల్ చేయడం జరిగింది. ఇలాంటివి మనం చాలా రిపీటెడ్గా చూస్తున్నాము. కానీ సమాజం ఏమంటుందంటే మేడం, ఎంత మారిపోయినా, మనం ఎంత మోడర్నైజ్ అయినా కూడా పిల్లల విషయంలో చెడు జరుగుతున్నప్పుడు, లేకపోతే పిల్లల మానసిక ప్రవృత్తి ఇలా ఉంటున్నప్పుడు, వాళ్ళు తప్పులు చేసినప్పుడు పేరెంటింగ్ ఇద్దరి బాధ్యత ఉంది. ఎస్పెషల్లీ తల్లిదండ్రులు ఇద్దరికంటే తల్లికే బాధ్యత ఎక్కువ ఉంది. తల్లి పెంపకం లోపంలో ఇలా జరిగిపోయింది, తల్లి సరిగా పట్టించుకోలేదు. ఇంకా ముందుకెళ్తాను, నేను కామెంట్లు చెప్తున్నాను, నేను ఇవి సొసైటీ చేస్తున్న కామెంట్లు. తల్లులు సరిగా పట్టించుకోవట్లేదు అని కొంతమంది, వీళ్ళే రీల్స్ చేసుకుంటూ కూర్చుంటే ఇక పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరని కొంతమంది, వీళ్ళు సీరియల్స్ చూసుకుంటారని కొంతమంది, వీళ్ళకి సంపాదన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగిపోయి పిల్లల్ని గాలికి వదిలేస్తున్నారని కొంతమంది. ఈ బ్లేమింగ్ నేచర్లో కూడా ఎక్కువ శాతం తల్లినే బ్లేమ్ చేస్తున్నారు. అసలు ఆ బ్లేమ్ చేయడం అనే దాన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? అసలు వాళ్ళకి ఏ విధమైన సమాధానం చెప్తున్నారు? సో ఒకటైతే చెప్తానండి, డెఫినెట్గా తప్పే. అది తల్లి అయినా తండ్రి అయినా పిల్లల సంరక్షణ, పిల్లల బాధ్యతను పక్కన పెట్టి తమకు ఇష్టమైన వ్యవహారాల్లో ఇన్వాల్వ్ కావడం అన్నది తప్పనిసరిగా తప్పే. అంటే ఈ దేశానికి, ఈ సమాజానికి ఇంకొక పౌరుడిని ఎవరిస్తున్నాం? మనమే ఇస్తున్నాం. ఆ పౌరుడు ఎవడైనా ఉన్నాడో వాడు ఒక సశీలుడైన పౌరుడుగానే ఉండాలి, అదర్వైజ్ నార్మల్ ఉండాలి. మనం సోషల్ ఈవిల్స్ని ఇవ్వకూడదు కదా. సో అట్లా ఇవ్వకూడదు. అలాంటి ప్రవర్తన ఉన్న పిల్లలతోటి తల్లిదండ్రులకు ప్రమాదమే, చాలా పెద్ద ఎత్తున ప్రమాదం. కాబట్టి పిల్లలందరినీ కూడా ప్రేమతోనూ, చాలా జాగ్రత్తతోనూ, బాధ్యతతోనూ పెంచుతారు తల్లిదండ్రులు. సో రీల్స్ చేస్తున్నారు,
ఆ, ఆ, ఏంటి సోషల్ మీడియాలో బాగా బిజీ అయిపోతున్నారు, సీరియల్స్ మీద ఎక్కువ. ఇట్ ఈస్ డెఫినెట్లీ కరెక్ట్, ఇట్ ఈస్ డెఫినెట్లీ కరెక్ట్. అంత టైము పిల్లల శ్రద్ధ మీద పెట్టట్లేదు పేరెంట్స్ ఇద్దరు కూడా. ఇప్పుడు సీరియల్స్ అనే ఒక్క మాట చెప్తున్నామా, ఐపీఎల్ బెట్టింగ్స్ అంతా ఎవరు వెళ్తున్నారు? ఆ ఇంట్లో పురుషులే వెళ్తున్నారు. అంటే వ్యసనాలకి లోబడి తల్లిదండ్రులు బాధ్యతల్ని విస్మరిస్తున్న మాట వాస్తవం. దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అంటే సీరియల్స్ అంటే ఒక రిలాక్సేషన్, కాసేపు పొద్దంతా కష్టపడ్డాక కాసేపు గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, మ్యాక్సిమం 2 hours 2 hours హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత మనం రెస్ట్ తీసుకోవచ్చు, నిద్రపోవచ్చు, ఎన్నో ఉంటాయి కదా. ఈ మితిమీరిన సీరియల్స్ చూడటం అంటే అక్కడ నేను ఏం బ్లేమ్ చేస్తానంటే టీవీలను బ్లేమ్ చేస్తాను. సో ఆ తిక్క సీరియల్స్ని, అంటే నేర ప్రవృత్తిని పెంచే సీరియల్స్ని, ఒక మనుషుల మధ్య అసలు అభిమానాలే ఉండవు, వైరాలే ఉంటాయి, కుట్రలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక మాట వాడారండి, అబ్బాయి కత్తి ఎట్లా తీసుకుని వెళ్ళాడు, అలాంటివి ఎలా చేశాడు. సీరియల్లో చూస్తున్నామా, గన్మెన్లు ఉంటారు, ఆమె చేతిలో గన్ ఉంటుంది, ఒక విమెన్ ఉంటుంది, నార్మల్ విమెన్ ఉంటుంది వాళ్ళ ఇంట్లోనే. అంటే ఆవిడ ఎవరినైతే ఆమె ఇలా కలుసుకుంటే ఒక గన్ చేతిలోకి వస్తుంది. ఒక గన్ లైసెన్స్ రావాలంటే తాళ్ళ కిందులు అవ్వాలి, ఎక్కడికి వెళ్ళి వస్తుంది గన్. ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి? అప్పుడు లేవు కదా, సీరియల్స్ పుట్టిన కాలంలో ఇవన్నీ లేవు కదా. అంటే ఒక కుటుంబం లోపల ఇన్ని మారణాయుధాలు వాడచ్చని ఒక ఆమె వాళ్ళ ఇంట్లో వాళ్ళని. మీరు చెప్పింది ఏంటంటే ఇక్కడ నాకు బాగా ఒక విషయం నచ్చిందని మీరు చెప్పిన దాంట్లో, ఇప్పుడు ఆవిడ టార్గెట్ చేసేది ఎవరో బయట వ్యక్తులు ప్రమాదం చేసిన వాళ్ళు, వాడి దగ్గర ఒక 10 ఎపిసోడ్లు హత్య కోసమే జరుగుతాయి. అంటే ఆ మనిషిని, ఒక మనిషిని అది పాయిజన్ వేసో దేంతోనో చంపించో లాంటివి ఒక 10 ఎపిసోడ్ల వరకు చూపిస్తారు. అంటే దాదాపు 2 వారాలు చూపిస్తారు. అంటే బాగా ఎక్కిపోవాలి, ప్రజలకి ఎక్కిపోతుంది. ఎక్కిపోయి నేర ప్రవృత్తి ఎంత సహజమో అనిపిస్తుంది. అది కరెక్ట్ కాదు. ఈ నియంత్రణ ఉండాలి. అంటే కుకట్పల్లిలో ఒక 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 12 ఏళ్ళ అమ్మాయిని, 10 ఏళ్ళ అమ్మాయిని పొడిచి చంపాడన్న విషయంలో మనం ఇవన్నీ ఎందుకు మాట్లాడుకోవాలి? అంటే నేర ప్రవృత్తి అన్నది మీరన్నట్లుగా వీధులు, ఇప్పుడు డెన్నులు అవి లేవండి, అవన్నీ దాటి వచ్చి మన ఇంటి లోపలికే నేర ప్రవృత్తులు, కక్షలు, కార్పణ్యాలు. మీరు ఇంకా చూస్తే అందులో మ్యాక్సిమం 80% కక్షదారులంతా ఉమెనే ఉంటారు. సహజంగా విమెన్ ఎక్కడ కక్షదారులుగా బిహేవ్ చేయరు. అలాగని ఉమెన్ అంతా మంచోళ్ళు, మెన్ చెడ్డవాళ్ళు అనేది నా ఉద్దేశం కాదు. ఈ ప్రవర్తన అనేది సహజ సిద్ధంగా, మానవ సిద్ధంగా మంచి చెడులు ఉంటాయండి. సో విమెన్ చాలా కక్షపూరితంగా, ఎక్కిప్పుడుగా మొత్తం సోల్జర్స్, ఆమె కావాల్సినటువంటి మొత్తం ఒక టీం పెట్టుకొని ఆమె ఇలా అంటే విషం వచ్చేస్తుంది, ఇలా అంటే గన్ను వచ్చేస్తుంది. ఎందుకు ఇంత అసాధారణ ధోరణులు చూపిస్తున్నారు? ఎందుకు కుటుంబాలకి ఇవన్నీ చొప్పిస్తున్నారు? వీటి మీద ఎందుకు నియంత్రణ ఉండట్లేదు? అవి చూస్తున్న క్రమంలోనే పిల్లవాడు కూడా ఉన్నాడు. చాలా కుటుంబాల్లో నేను ఫ్యామిలీ కౌన్సిలర్ని, 100 కేసులు చేశాను. 100 కేసుల్లో సీరియల్లో చూశాక మాకు కూడా ఇలాంటి థాట్ వచ్చింది. అంటే చెడు చేయాలని కాదు, ఇలా చెడు చేస్తారేమో అని మాకు థాట్ వచ్చిందండి అని మాతో చెప్పి చాలా సంఘటనలు ఉన్నాయి. సో అంటే నేర్పిస్తున్నారు కదా, నిజమే కదా. మనం ఇప్పుడు మీరు చెప్పింది అదే కదా మేడం, నేర్పిస్తున్నారు. అంటే చేసే అంత ధైర్యం చేసే శాతం కొంత ఉంటే వాళ్ళు చేస్తారేమోనని భయపడి రిలేషన్స్కి దూరంగా ఉండే శాతం కొంత ఉంది. ఏదేమైనా ఫైనల్గా వీటి కారణంగా కుటుంబ సంబంధాలు, మానవతా విలువలు అక్కడికక్కడే తెగిపోయాయండి. దీన్ని మళ్ళీ కూలంకషంగా మనం మాట్లాడుకుంటే ఆ సీరియల్లోని పాత్రధారులో ఇవి చెయ్యట్లేదు. ఒక వ్యవస్థ క్రియేట్ అయ్యి ప్రజల్లోకి ఇలాంటి ఒక భావజాలాన్ని విసిరిపడేస్తుంది. దాని ఏమంటారంటే బాధ్యతారహితంగా ఇలాంటి భావజాలాన్ని వెదజల్లుతుంది. ఇది విష సంస్కృతి, ఇది తప్పు, కరెక్ట్ కాదు. అదే కుటుంబంలో తండ్రి నేర్చుకుంటాడు, తల్లి నేర్చుకుంటుంది, పిల్లలు నేర్చుకుంటారు. ఆఖరికి ఆ ఇంట్లో చూస్తున్న పని వాళ్ళు కూడా యజమానులని ఎలా చేయొచ్చు, ఎలా అటాక్ చేయొచ్చు అన్నట్టువి నేర్చుకుంటున్నారు. నేర్చుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇవాళ యాక్సెసిబుల్గా ఉన్నటువంటి సోషల్ మీడియా వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు నేరం ఎలా చేయొచ్చని క్లిక్ కొట్టండి, మీకు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ గ్రామస్థాయి నేరాల వరకు వస్తాయండి. ఓ మనిషిని తీసుకెళ్ళి పాతి పెట్టడం ఎలాగో కూడా అన్నీ కూడా మనకు సోషల్ మీడియాలో కనిపిస్తుంది. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు పాపం అండి, పిల్లలు నిజంగా సహజంగా చెడ్డవాళ్ళుగా ఉండరండి.
పిల్లలు ఎప్పుడు కూడా ఎలా తీర్చిదిద్దుతామో, ఎలా ప్రోవగేట్ చేయబడతారో అలా తయారవుతారు. అందుకనే చాలా మటుకు మనం ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయినటువంటి నేరస్తులకు కూడా వాళ్ళ ప్రవర్తనని మార్చేటువంటి క్లాసులు ఉంటాయి జైల్స్లోనూ. అక్కడంతా వాళ్ళని తీర్చిదిద్దాలని మనం అనుకున్నప్పుడు ఇంట్లో పిల్లల్ని తీర్చిదిద్దడం ఎంత ఈజీ అండి. ఒకటి ఏంటంటే చెడు ఎంతసేపు చెడుంది చెయ్యకు కాదు, ఈ మంచి ఉంది, ఈ మంచి చేద్దాం, ఈ మంచి తర్వాత ఇంత గొప్ప వాళ్ళమవుతాం, ఇంత మంచి బెనిఫిట్స్ ఉంటాయి, ఇవాళ ఉండకపోవచ్చు రేపు ఉంటాయి అనేది మనం పిల్లలకి చెప్పడం స్కూల్లోనూ ఇంట్లోనూ మొదలు పెట్టాలండి. అట్లీస్ట్ ఇవాళ నుంచైనా మొదలు పెట్టాలి.